ఒకవైపు సముద్రం, మరొక వైపు చరిత్ర. అవును, విశాఖపట్నం అంటేనే ఒక అద్భుతం. విశాఖపట్నం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి కూడా ఉంటుంది. అసలు విశాఖపట్నానికి ఆ పేరు ఎలా వచ్చింది? 11వ శతాబ్దంలో నిర్మితమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుంటే, అంటే మనం 900 ఏళ్ల క్రితం నాటి చరిత్ర తెలుసుకుంటే విశాఖపట్నం గురించి ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టే. ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికీ కూడా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఆయన ఆశీస్సులు పొందుతూనే ఉంటారు. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ బుచ్చి రామలింగేశ్వర స్వామివారి ఘనమైన చరిత్ర గురించి ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషమైన పూజలతో పాటు భక్తులతో కిక్కిరిసిపోతుంది ఈ ఆలయం. ప్రత్యేకంగా ఎంతో మంది ప్రముఖులు, అటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు కదా. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అర్చకులు గారు. సో ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు విన్నాము, మనం చూపించి ఉన్నాము. సో మహాశివరాత్రి వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ అద్భుతమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారి విశిష్టత గురించి తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉంది. అసలు 11వ శతాబ్దానికి ముందు మన విశాఖపట్నం పేరు ఏంటి? స్వామివారి ఆలయం వల్ల విశాఖకి ఈ పేరు ఎలా వచ్చింది? శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీ బుచ్చరామలింగేశ్వర స్వామినే నమః. స్వామివారు సాక్షాత్ ఇతర స్వామివారు చంద్రుడు తపస్సుకు వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. అసలు విశాఖపట్నం పేరు ఎలా వచ్చింది, స్వామివారి యొక్క వైభవం ఏమిటి అంటే, ప్రధానంగా ఈ శివాలయానికి ఎదురుగుండా వైశాఖేశ్వరుడు అనే స్వామిని సాక్షాత్ దేవతలు వారి శక్తిని పెంపొందించుకోవడం కోసమని ఆ స్వామివారిని ప్రతిష్టాపన చేసి కంచు ఇటుకతో నిర్మించిన దేవాలయం ఇది. కాలక్రమేణా స్వామివారిని దేవతలు ఆరాధన చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి, చంద్రుడు అంటే సోముడు అని మనం పిలుస్తాం. అసలు పేరు సోముడు, చంద్రుడిగా మనం అందరూ పిలుస్తూ ఉంటారు. సోముడు అంటే సోమవారంగా మనకి ఎలాగా వారాలలో ఆవిర్భావం అయిందో అలాగా చంద్రుడికి చాలా ప్రీతికరమైన శివానుగ్రహంతోనే చంద్రుడు గ్రహాధిపతిగా అయ్యారు. కాబట్టి చంద్రుడు అంత శివానుగ్రహాన్ని పొందాడు కాబట్టి, అయ్యో నా స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోతున్నదని భావించి చంద్రుడు స్వామివారి కోసం ఘోర తపస్సును చేయగా, చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమవడంతో స్వామివారిని అడుగుతాడు, స్వామి అదే విధంగా ఇక్కడ స్వయంభూగా వెలవాలి అని కోరుతాడు. ఎందుకంటే ఆ దేవాలయం సముద్ర గర్భంలో కలిసిపోతున్నది. తద్వారా భక్తులందరూ కూడా నిన్ను దర్శించి తరించాలన్న భావనతో చంద్రుడు ఘోర తపస్సును చేయగా, చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈశ్వరుడు పేరు వైశాఖేశ్వరుడు. అంటే అదే విధంగా అదే రూపురేఖలతో ఇక్కడ స్వయంభూగా వెలవడం వల్ల వైశాఖేశ్వరుడు అన్న నామధేయంతోనే స్వామివారిని ఇక్కడ అర్చనాది క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మరొక పేరు బుచ్చి రామలింగేశ్వరుడుగా కూడా పిలవడం జరుగుతుంది. కాలక్రమేణా 400 ఏళ్ల క్రితం మార్చడం జరిగింది. అయితే సాక్షాత్ చంద్రుడే గణపతి, అమ్మవారు అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది 4 కూడా స్వయంగా చంద్రుడే ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈశ్వరుడు అనేక ప్రతి శివాలయం మనకి తెలుసున్నది ఏమిటి అంటే తూర్పు ముఖంగా ఉంటుందని మన శాస్త్రం. కానీ ఇక్కడ స్వామివారు తూర్పు ఆగ్నేయాల మధ్యలో స్వయంభూగా వెలవడం వల్ల ఈ స్వామిని అర్చన చేసినట్టయితే సముద్ర గర్భంలో ఉన్న స్వామికి కూడా ఈ అర్చనాది క్రతువులన్నీ కూడా అందేలాగా జరగాలన్న భావనతో చంద్రుడు తూర్పు ఆగ్నేయాల మధ్యలో స్వయంభూగా వెలిశారు. ఈ స్వామిని వైశాఖేశ్వరుడు అన్న నామధేయంతోనే అర్చనాది అభిషేకాలు జరుగుతుంటాయి. సర్వసాధారణంగా ఈశ్వరానుగ్రహం పొందడం కోసం మనం అర్చన చేస్తే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. కానీ ఇక్కడ ఈశ్వరుడికి అర్చన చేయడం వల్ల ఏకకాలం అంటే ఒకే సమయంలో 2 శివలింగాలు చేసిన ఫలితాన్ని మనం ఇక్కడ పొందుతాం. అయితే వైశాఖేశ్వరుడు అంటే చాలామందికి విశాఖేశ్వరుడిగా భావన, కానీ విశాఖేశ్వరుడు కాదు ఆయన, వైశాఖేశ్వరుడు. అసలు విశాఖపట్నం ఆవిర్భావానికి కారణం మూలాధారణం స్వామివారి.
అయితే అసలు 11వ శతాబ్దానికి పూర్వం వరకు కూడా విశాఖపట్నం పేరు చోళపట్నము అని పిలిచేవారు. అదే స్వామివారు స్వయంభూ అయ్యి చోళరాజులు యుద్ధకాల సమయంలో ఇలా వెళుతుండగా స్వామి స్వప్నంలో కనిపించి నాకు దేవాలయం లేదు, దేవాలయం కట్టమని ఆజ్ఞాపించడంతో ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో చోళరాజులు దేవాలయాన్ని కట్టారు. మన పేరుతో ఊరు ఉండడం భావ్యం కాదు, స్వామివారి యొక్క నామధేయంతోనే ఊరు ఉండాలని వైశాఖేశ్వరుడు అన్న నామధేయాన్ని తీసుకుని వైశాఖపురి అని మార్చారు. కాలక్రమేణా 18వ శతాబ్దంలో వైశాఖపట్టణంగా మార్చారు. తర్వాత బ్రిటిషర్స్ కాలంలో 19వ శతాబ్దం నుంచి 2000 శతాబ్దంలో విశాఖపట్నంగా మార్చారు. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ స్వామిని ఆరాధన చేయడం వల్ల ఏకకాలం అంటే ఒకే సమయంలో 2 శివలింగాలకు చేసిన ఫలితాన్ని పొందుతాం. అంటే ఈ స్వామికి చేస్తే ప్రతి ఒక్కటి నమస్కారం కానీ లేదా అర్చన కానీ లేదా ఏది చేసుకున్నా స్వామివారి సముద్ర గర్భంలో ఉన్న స్వామికి కూడా చెందాలని తూర్పు ఆగ్నేయాల మధ్యలో స్వయంభూగా వెలిశారు. అయితే 400 ఏళ్ల క్రితం బుచ్చిరామయ్య అనే ఒక పంతులు గారు స్వామిని ఆరాధన చేస్తూ ఆయన చివరి మండపాన్ని నిర్మించారు. ఆయన పోతూ అందరూ ఆయన పేరు చెప్పుకోవాలని కోరిక మేరకు శివుడు బోలాశంకరుడు అవ్వడం వల్ల బుచ్చిరామలింగేశ్వరుడిగా మార్చడం జరిగింది. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. సో ఇప్పటికీ ఈ విశిష్టత తెలిసిన ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈశ్వరుడికి విశేషంగా ప్రాతకాలం నుండి అంటే ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు గట్రా జరుగుతూ ఉంటాయి. లోక కళ్యాణార్థం అంటే భక్తులకి లోక కళ్యాణార్థం జనాలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థంగా రాత్రి 8 గంటల సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. లింగోద్భవ కాల సమయం అంటే 12 నుంచి 12:30 మధ్యలో లింగోద్భవ కాల సమయం అంటారు. ఆ సమయంలో స్వామివారికి హారతి మంత్ర పుష్పాలతో సమాప్తి అవుతుందన్నమాట. విశేషంగా ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు గట్రా అన్నీ చేసి వైభవపేతంగా చేస్తూ ఉంటామండి. సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత శివునికి ప్రత్యేక పూజలు ఉండవండి. ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. రాత్రికి మాత్రమే లింగోద్భవ సమయంగా చెప్తారు. ఆ సమయంలో మాత్రమే అతి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి. అంటే సముద్రం వెనకకి ఉండేటప్పుడు అంటే ముందుకి రావటం అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన పరిస్థితి. అంతకుముందు ఉన్న ఆలయం ఏదైతే వైశాఖేశ్వర స్వామి వారి ఆలయం ఎట్లా ఉండేది, ఆ ప్రత్యేకత ఎలా ఉండేది అని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దానికి పూర్వమే అంటే ఈ స్వామి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి. అది కంచు ఇటుకతో కట్టిన దేవాలయం. 1880 నుంచి 1890 మధ్యలో ఆర్కియాలజీ ప్రొఫెసర్ గంగాధరం గారు అనే అతను రీసెర్చ్ చేసి అది ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదని నిర్ధారించారండి. అది కూడా స్ఫటికలింగమే. ఇది కూడా మనకి స్ఫటికలింగము. అయితే స్వామివారి స్ఫటికము అనేసరికల్లా మనకి అనేక స్ఫటికాలు మనం చూసేది ఏంటంటే జలస్ఫటికం అంటే నీళ్లు ఏ వర్ణంలో ఉంటుందో అది రాతి స్ఫటికంగా చెప్తారు. ఇది ఏంటంటే పాలరాయి వర్ణంలో ఉండే స్ఫటికలింగం అన్నమాట. అంటే ఇది స్ఫటికాల్లో 24 రకాల స్ఫటికాలు ఉన్నాయి. ఇది రాతి స్ఫటికంగా చెప్తారు. ఈ స్వామిని ఆరాధన చేయడం సజ్జోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశాన్. శివుడికి 5 ముఖాలు. ఇది సజ్జోజాత లింగం అంటే తెలుపుగా ఉండడం వల్ల సజ్జోజాత లింగంగా చెప్తారండి. అంటే మొదట సముద్ర తీరానికి ఆనుకొని ఉండేది, ఇప్పుడు సముద్రానికి ఎంత దూరంలో మనం ఈ ఆలయం ఏర్పాటైంది? సముద్రం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఇంకా వెనక్కి ఉండేదండి. 11వ శతాబ్దానికి పూర్వం వరకు కూడా 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టారు ఇక్కడ ఈ నదీ ప్రవాహానికి ఒడ్డున. అంటే ఇక్కడ నుంచి సముద్రం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 250 మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం. కానీ దేవాలయానికి రావాలంటే కలెక్టరేట్కి ఎదురుగుండా అఫీషియల్గా ఓన్లీ 3వ వీధిలోకి వస్తే కానీ స్వామివారి దర్శనం అవ్వదన్నమాట. కానీ సముద్రానికి నది ఒడ్డుగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ దేవాలయం. ఇప్పుడు తుఫాన్లు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు స్వామివారు ఉండబట్టే విశాఖ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఎట్లాంటి ప్రమాదాలకు లోను కాలేదు అనేది కూడా ఒక ప్రతీతి. ఈశ్వరానుగ్రహం లేదే చేవైనా హాని చేయదు అంటారు. మనకి సముద్రం కెరటము ఎక్కడి నుంచో పరిగెట్టుకుని వస్తుంది. నదీ ప్రవాహానికి వచ్చేసరికి ఈశ్వరుడు గీతకి ఇస్తాడు. ఆ గీత దాటి ఏ ప్రవాహం కూడా రాదు. అలాగే అందుకని చంద్రుడు కోరిక ఏమిటి? స్వామిని ఇక్కడ స్వయంభూగా ఎందుకు వెలవాలని కోరాడు, ఎందుకు ఈ స్వామికి చేస్తే ఆ స్వామికి చెందాలని కోరాడు అని అంటే మనం కలియుగంలో ఉన్నాం ప్రస్తుతం.
కలియుగంలో మనం అనేక తప్పులు చేస్తూ ఉంటాం, మంచి చేస్తాం, చెడు చేస్తాం. తప్పు చేస్తే దాని శిక్ష కూడా మనం అనుభవిస్తాం. అలా అనుభవించేది తీవ్రంగా ఉండకుండా జనాలందరూ సుభిక్షంగా ఉండాలని కోరిక మేరకు చంద్రుడు ఈ విధంగా చేయించారు స్వామివారిని. చంద్రుడి యొక్క కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. అంటే ఏమిటి అర్థం అంటే, స్వామికి చేయడం వల్ల ప్రమాదాల నుండి పెద్ద ప్రమాదం కాకుండా చిన్న ప్రమాదంతో అది నివారణ అయ్యి తద్వారా జనాలందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలన్న భావనతో చంద్రుడు తపస్సు చేసి ఇక్కడ స్వయంభుగా వెళ్ళడం జరిగింది. అందుకని సముద్రానికి 250 మీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. అర్చకుల వారు మీ చేతుల మీదుగా ఎంతమందికి స్వామివారికి పూజలు చేయిస్తూ ఉంటారు కదా, చాలా మంది వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు మా కోరికలు నెరవేరాయని. పరీక్షలు రాసే వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా వివాహం అయిన వాళ్ళు కానీ, ఇట్లా ఎవరెవరు వస్తూ ఉంటారు? చాలామంది చాలా సంతోషం. అంటే అందరూ కూడా, మానవుడు అన్నవాడు అనేక కోరికలతో ఉంటూ ఉంటాడు, రకరకాల కోరికలతో. ఈశ్వరానుగ్రహం ఉన్నది అంటే చాలు, ఎలాంటి కోరికనైనా తీరుస్తాడని శాస్త్రం. కాబట్టి చాలామంది అనేక కోరికలతో వస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహాన్ని పొంది తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మేము పొందాము అని చెప్పి వారి సంతోషాన్ని తెలియజేసి తద్వారా స్వామికి అభిషేకం చేయించుకుని వెళ్తూ ఉంటారండి. స్వామివారి నాడు విశేషంగా ఉంటారు స్వామివారి దర్శనార్థము.